హాయ్ బ్రో. చెప్పండి అన్న. 1.5 మంత్లో ఆంధ్రాలో ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? జగనే వస్తాడు అనుకుంటున్నాను. ఎందుకని? ఎందుకని అంటే అన్న ఓపెన్గా చెప్తున్నా, నాకు అనిపించింది చెప్తున్నా. వాంది వింది మనకు అనవసరం. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఏపీని వెళ్తుండు కదా నా సీఎంగా. ఏది ఎట్లా చేయాలో, ఏది ఎట్లా చేయకూడదు, ఏది మంచి ఏది చెడు అనేది తెలియదా? తెలుసు కదా అన్న. సంక్షేమ పథకాలు సక్సెస్ అయ్యాయా? ఏమో అన్న. కాకపోతే నెక్స్ట్ జగనే అనుకుంటున్నాను నేనైతే. ఆయననే వస్తాడు. ఇప్పుడు ఎంతమంది ఎన్ని పార్టీలు పెట్టినా ఎన్ని చేస్తామన్నా సరే, కలిసి వచ్చిన ఎంతమంది వచ్చినా అంతే అన్న, వేస్టే కదా. అది తెలియదా? ఇప్పుడు ఏదైనా సరే మన ఎలక్షన్లో తీసుకొని మన దాంట్లో జగన్ మంచి చేసాడు లేదు వాళ్ళకి తెలుసు కాబట్టి. వాళ్ళకి తెలుసు కదా అన్న, మంచిగా చేసిండు. వాళ్ళు చాలా డెవలప్మెంట్ చేసిండు. ఆంధ్ర స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్ కానివ్వండి, ఎంత డెవలప్మెంట్ చేసిండు అన్నీ. మళ్ళీ ఇల్లులు కూడా ఇచ్చిండంట. మా ఫ్రెండ్స్ కొంతమంది చెప్తూనే ఉంటారు వాళ్ళు, ఇట్లా అయినాయి మాకు ఊళ్ళోకి ఇస్తామని చెప్పి. అంత మంచిగా జరిగింది. స్కూళ్ళు కట్టించిండన్న, ఇట్లా ఫ్రీ స్కూల్లో. మళ్ళీ ఇల్లులు కూడా ఇచ్చిండంట. ఆయననే, ఖచ్చితంగా ఆయననే. ఇప్పుడు ఈ మీమ్స్ వేసుకునేటోళ్ళు, టీవీలో లేపేటోళ్ళు, మళ్ళీ వాళ్ళకి అనిపించింది చెప్తారు. అంత లేదన్నా. ఇప్పుడు సినిమాల హీరో ఓకే, అయిన పైసలతో ఓన్గా చేయడం ఓకే. ఇప్పుడు ఫ్యాన్స్ అంటే అన్న అది అంతొద్దు. ఎంత యాక్ట్ చేసినా రూపాయినా ఇస్తాను నేను, అంతొద్దు. ఇప్పుడు ఎవరి పని అలా చేయాలి. గాడిద పని గాడిద చేయాలా, గుర్రం పని గుర్రం చేయాలా. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతే అందరికీ మంచిది. ఇప్పుడు చెప్పేటోళ్ళు 100 చెప్తారు. ఇప్పుడు నేను కూడా మాట్లాడుతాను, నేను కూడా చెప్తున్నా. హైదరాబాద్ అంతా నాదే అంటే నువ్వు వింటావా అన్న? కాదు కదా, అవన్నీ కాదు కదా. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు. ఆయన ఏం చేయాలో ఆయనకి తెలుసు. రెండోసారి కూడా మళ్ళీ ఆయననే అన్న, ఆయననే ఖచ్చితంగా ఆయననే. థ్యాంక్ యూ బాయ్. సార్, ఇప్పుడు 1.5 మంత్లో ఎలక్షన్స్ ఉన్నాయి ఆంధ్రాలో. సో ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? వైసీపీ వచ్చింది. ఎందుకని రావాలి వైసీపీ? ఎందుకని? వైసీపీ అంటే చెప్పిన పథకాలన్నీ చేశాడు. సచివాలయ వ్యవస్థ ఇచ్చాడు, వాలంటీర్ వ్యవస్థ ఇచ్చాడు. జనానికి అందుబాటులో సేవలు ఉన్నాయి. ఇంతకుముందు మండల ఆఫీస్ చుట్టూ ఎక్కడికో తిరగాల్సి వచ్చేది. ఇంటికే వచ్చి వాలంటీర్లు పథకాలన్నీ అమలు చేస్తున్నారు. ఎక్కడ సార్ మీది? ఏపీలో ఆంధ్ర, ప్రకాశం జిల్లా మార్టూరు. ఓకే, అక్కడ ఖచ్చితంగా ఈసారి కూడా వైసీపీ అయినా మళ్ళీ? ఖచ్చితంగా వైసీపీ వచ్చింది. మీ కుటుంబానికి జగన్ గారు ఇచ్చినట్టు పథకాలు ఏమేమి ఉన్నాయి? మా కుటుంబానికి కాదు, అన్ని పథకాలు అమలు అవుతున్నాయి కదా. ఏమేంటి చెప్పగలుగుతారా? నాకు లేకపోతే అందరికి బెనిఫిట్ ఉంది కదా. పింఛన్లు ఉన్నాయి, అన్నీ అమ్మఒడి పథకం వస్తుంది. అన్ని పథకాలు పార్టీలతో సంబంధం లేకుండా వస్తుంది కదా. కులాలకు సంబంధం లేకుండా వస్తుంది. చెప్పినట్టు అమలు చేస్తున్నారు. జీవన ప్రమాణం మెరుగుపడితే అది అభివృద్ధి కదా. అభివృద్ధి కదా. వాళ్ళ అభివృద్ధి అంటే ఓన్లీ పెద్ద పెద్ద కంపెనీలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్. వస్తున్నారు కదా, మరి గెలుస్తారంటారా? ఏం కాదు, ఒంటరిగా వచ్చినా గెలుస్తారు. పెద్ద పెద్దోళ్ళు అంటే ఇప్పుడు అతను పేదలకి చెప్పినట్టు చేస్తున్నాడు కదండి. పేదలకి సపోర్ట్ అంటారు. పేదలకు సపోర్టే కదా. అందరూ చెప్పి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మొత్తం చేస్తున్నాడు కదా. చెప్పినట్టు 17 లక్షల కాలనీలు ఇచ్చాడు, జగనన్న కాలనీలు. మరి 30 లక్షల మంది పట్టాలు ఇచ్చాడుగా. 30 లక్షల మందికి వాలంటీర్ వ్యవస్థ ఇచ్చాడు. మరి వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు చాలా హామీలు ఇచ్చారు. 19లో ఈయన సీఎంగా ఉన్నప్పుడు చాలా హామీలు ఇచ్చారు. హామీల పరంగా ఎవరు కరెక్ట్గా నెరవేర్చారంటే చెప్పినట్టు పరిపాలన మొత్తం గ్రామ స్థాయికి తీసుకొచ్చాడు కదా. మామూలుగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా గ్రామ స్థాయికి తీసుకొచ్చాడు. వైఎస్ఆర్ క్లినిక్ కానీ, రైతు భరోసా కేంద్రం కానీ, మరి ఏ పథకం ఉన్నా, ఏ చిన్న పని ఉన్నా కూడా వాలంటీర్ వచ్చి మనల్ని అడిగి తీసుకొని పోతున్నారు కదా. గత ప్రభుత్వం ఇలా లేదా? ఎక్కడ ఉంది? పింఛను తీసుకోవాలంటే పంచాయతీ ఆఫీస్ కాడికి పోయి క్యూలో నిలబడి తీసుకోవాలి. ఇలా 6ంటికి సెలవు దినమైనా ఇంటికి వచ్చి పింఛను ఇచ్చిపోతున్నారు. ఎంతమంది వచ్చినా రెండోసారి కూడా జగన్ గారు వస్తారంట. 100%. థ్యాంక్ యూ సార్. హాయ్ బ్రో. 1 మంత్లో ఎలక్షన్స్ ఉన్నాయి. 1.5 మంత్లో ఏ పార్టీ వస్తుంది ఆంధ్రాలో? జగన్, వైఎస్ఆర్సీపీ. నేను జగన్ ఫ్యాన్. ఓకే, జగన్ ఫ్యానే. కానీ జగన్ గారు ఏం చేశారో చెప్పండి, ఎందుకు వస్తారో చెప్పండి. సంక్షేమ పథకాలు చాలా చేసిండు కదా, డెవలప్మెంట్ చేసిండు. కాకపోతే ఒక ఏంటంటే మన క్యాపిటల్ ఒకటి లేదు, అది మిస్ తప్ప మిగతా అన్నీ అయినాయి. అదొకటే మెయిన్ రీజన్. ఎక్కడ మీది? ఏపీలో ఆలగడ్డ. మీ కుటుంబానికి జగన్ గారు ఇచ్చినట్టు పథకాలన్నీ అందాయా? అన్నీ అందాయి. అన్నీ ఏమేమి అందాయి చెప్తారా? విద్యా దీవెన అందింది, వసతి దీవెన అందింది, మళ్ళీ అమ్మఒడి అందింది, నాకు ఆసరా డబ్బులు అందినాయి. మళ్ళీ పెన్షన్, మా లేడీస్ వాళ్ళకి పెన్షన్ అందింది. ప్లస్ లేడీస్కి 45 ఇయర్స్ దానికి 18,500 తగ్గినాయి, అది కూడా వచ్చింది. మరి ప్రతిపక్ష పార్టీలు ఎందుకు వ్యతిరేకం చేస్తున్నాయి? మేము సపోర్ట్ చేయము అంతే.
లేదు మాకెళ్ళి మా అఖిలప్రియ మాకు మంత్రే కానీ మాకేం లాస్ట్ ఇయర్ ఏం లేదు. మేము టీడీపీ సపోర్టే కానీ మేము ఇప్పుడు కన్వర్ట్ అవ్వాల్సి వచ్చింది వైఎస్ఆర్ జగన్ కోసం. మాకు మా 1.5 ఏకర్ అది చిన్నర పొలం మా భూమి ఇచ్చిండు, ఇండ్లు కట్టుకోనికి ఇండ్లు ఇచ్చిండు. సో జగన్ సపోర్ట్ మేము. మాకు ఇండ్లు లేకపోతే ఇండ్లు ఇచ్చిండు, అందుకే. ఓకే. సో ఒంటరిగా వస్తున్నాడుగా, మరి గెలుస్తారంటారా? గెలుస్తాడు పక్కా గెలుస్తాడు. చాలా మంది కలిసి వస్తున్నారు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ అందరూ. మేబీ పవన్ కళ్యాణ్ మేము సపోర్టే కానీ ఆయన ఆయన టీడీపీ సపోర్ట్ చేసేవాడికి మేము సపోర్ట్ చేయలేకపోతున్నాం. ఆయన సింగిల్గా పోటీ చేస్తే కన్ఫర్మ్ ఓటు ఆయనకే. ఇప్పుడు జగన్ గారికి ఓటేస్తారా? నాకు ఓటాకి రాలేదు. ఓటుకు వస్తే డిసైడ్ చేయాలి, ఆలోచిస్తా. మొత్తం జగన్ గారికి వేస్తారా? ఇంకా టీడీపీకి వేస్తున్నాం ఓటు. ఈసారి మారచ్చు, చెప్పలేం. జగన్ గారు వస్తారు చెప్పలేం. 90 సీట్లు వస్తాయి అనుకుంటున్నాం జగన్కి. మేబీ గెలవచ్చు, గెలవకపోవచ్చు. కాకపోతే గెలుస్తాను మన నమ్మకం, అంతే. నవరత్నాలు అన్నది చాలా బాగా జనాల్లోకి వెళ్ళాయి. మేజర్గా జనాల్లోకి వెళ్ళింది ఏంటంటే గ్రౌండ్ లెవెల్ పీపుల్స్కి బాగా రీచ్ అయ్యాయి. లెవెల్లో సక్సెస్ అయ్యాయి. సో ఆ జనాలు ఏంటంటే జగన్ కాకుండా ఇంకొక పర్సన్ ఊహించుకోవడానికి కూడా వాళ్ళకు ఇది సరిపోవట్లేదు. సో అందుకోసము జగన్కు 99% ఛాన్స్ ఉంది. మీది ఎక్కడ సార్? ఏపీగా తెలంగాణ. సో అంటే మీరు సంక్షేమ పథకాలు సక్సెస్ అయ్యేది విన్నారా? నేను జనరల్గా నాకు రిలేషన్స్ ఉంటాయి. నేను రెగ్యులర్గా చెప్పడం కదా, నేను వెళ్తూ ఉంటాను. వైజాగ్ నా సెకండ్ నెగిటివ్ ప్లేస్ అంటాను. సో మీ రిలేటివ్స్కి అర్హత కలిగినటువంటి పథకాలన్నీ అందే. మరి వ్యతిరేకం చేస్తున్నారు ఎందుకు ప్రతిపక్ష పార్టీలు? బాగా జనరల్గా ఉంటుంది కదండి. ఇప్పుడు అదే సేమ్ పొజిషన్లో టీడీపీ ఉన్నా కూడా వైసీపీ వాళ్ళు కూడా అదే కౌంటర్ అటాక్ ఉంటుంది కదా. కౌంటర్ అటాక్ ఎక్కడైనా ఉంటుంది కదా. సో అలా వాళ్ళు చెప్పకపోతే అందలేదు అని చెప్పకపోతే మన జనాల్లోకి ముందుకు వెళ్ళలేం కదా. హామీల పరంగా 14లో బాబు గారు సీఎంగా ఉన్నప్పుడు కరెక్ట్గా నెరవేర్చారా? 19లో ఈయన సీఎంగా ఉన్నప్పుడు కరెక్ట్గా నెరవేర్చారా? 100% నో డౌట్ అందులో మన జగన్ గారు నో డౌట్ అండి. ఒంటరిగా వస్తున్నారు కదా ఆయన, ఇంతమంది కలిసి వస్తున్నారు, గెలుస్తారంట. నేను పెద్ద డైలాగ్ చెప్పలేను, సింగిల్ సింహం అని అలాంటివి చెప్పలేను. కానీ జగన్ ఆ గట్స్ అండి, ఆయన గట్స్ని అసలు ఆయన వచ్చిన ట్రావెల్ చేసిన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన జర్నీ అనేది అది వండర్ఫుల్ జర్నీ. ఆ జర్నీని ఎవరైతే చూసారో జనాలు ఆయన వదులుకోవడానికి కూడా రెడీ లేదు. సేమ్ టైం తను నిరూపించుకున్నాడు ఏంటి అనేది. ఆ నిరూపించుకోవడం వల్ల జనాలు కూడా బాగా కనెక్ట్ అయ్యి ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీనియర్ పొలిటీషియన్, అన్నీ తెలుసు అతనికి. అయినా కూడా మాకు ఇతనే కావాలనే మేజర్ పర్సంటేజ్ ఇతని వైపు ఉన్నారంటే బికాజ్ అదే అతని జర్నీ చూశారు. అతని సక్సెస్ అంటే అతను చెప్పిన మాట నిలబెట్టుకుంటాడు అనేది. అంటే ఫాదర్ ఏదైతే ఒక మాట ఉంది కదా, మాట తప్పడు మడమ తిప్పడు అనే సేమ్ దాన్ని రిపీట్ చేస్తాడని ఒక నమ్మకం జనాల్లోకి వెళ్ళిపోయింది. జనాలు జగన్ గారి డిఫరెన్స్ చెప్పండి అంటే బికాజ్ అదే అతని జర్నీ చూశారు. అతని సక్సెస్ అంటే అతను చెప్పిన మాట నిలబెట్టుకుంటాడు అనేది. అంటే ఫాదర్ ఏదైతే ఒక మాట ఉంది కదా, మాట తప్పడు మడమ తిప్పడు అనే సేమ్ దాన్ని రిపీట్ చేస్తాడని ఒక నమ్మకం జనాల్లోకి వెళ్ళిపోయింది. జగన్ గారి డిఫరెన్స్ చెప్పండి.